హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము? ర్యాబీస్ టెస్ట్ ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చేయాలి, అసలు ఎక్కడి నుండి ర్యాబీస్ టెస్ట్ చేస్తాం మనము? డిఎల్ఎంబర్ట్ టెస్ట్ అనేది ఫెయిల్ అయినప్పుడు దెన్ యూ నీడ్ టు అప్లై ద ర్యాబీస్ టెస్ట్ ఏం చెప్తుంది? n ఆఫ్ un అపాన్ un ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు k. టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఈ ఫైనైట్ వాల్యూ ఇది కనుక్కుంటే ఒక వాల్యూ వచ్చిందనుకోండి, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్, ఈ వాల్యూ అనేది లెస్ దెన్ 1 అయినప్పుడు డైవర్జెంట్, అండ్ ఈ వాల్యూ ఈక్వల్ టు 1 అయినప్పుడు టెస్ట్ ఫెయిల్స్ అంటున్నాను. కానీ టెస్ట్ ఫెయిల్ అనేది మనకు లేదు. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్కి, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్కి ర్యాబీస్ ఎలా అప్లై చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ you need to write. ఇందాక దీని ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లం డైరెక్ట్ సమ్మేషన్ ఇచ్చారు. హియర్ దెర్ ఈజ్ నో డైరెక్ట్ un టర్మ్. యూ నీడ్ టు ఫైండ్ ద un హియర్. ఫస్ట్ నేను ఏం చేశాను? ఎక్స్ పవర్ ఏంటి? 1 3 5 7. ఎక్స్ పవర్స్ ఎలా ఉంది? 1 3 5 7 ఉంటే ఈ సిరీస్ ఇది రాసిన తర్వాత ఇందులో ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఈ ఎక్స్లో ఐ నీడ్ టు ఏమంటున్నాను, నెగ్లెక్ట్ చేయండి. ఫస్ట్ టర్మ్ నెగ్లెక్ట్. ఇన్ ద ఫస్ట్ టర్మ్ 3 5 7. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, 3 ప్లస్ 2n మైనస్ 2 అంటే 2n ప్లస్ 1 వస్తుంది ఎక్స్కి. ఇక్కడ ఏంటి తర్వాత ఏం తీసుకున్నాను? 1 3 5 రిపీటెడ్. 1 3 5కి తీసుకుంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, 1 ప్లస్ 2n మైనస్ 2 అంటే 2n మైనస్ 1 వస్తుంది. తర్వాత డినామినేటర్లో ఏంటి? రిపీట్ దిస్. ఓకే, దీనికి ఏమొస్తుంది చూడండి మనకి 2 4 6 అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. కామన్ డిఫరెన్స్ 6 మైనస్ 4 ఈజ్ 2. డి అంటే ఏంటిది? కామన్ డిఫరెన్స్ 5 మైనస్ 3. డి అంటే కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. 6 మైనస్ 4 2. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి 2n. ఇప్పుడు నేను దీన్ని సిరీస్లో ఎలా రాస్తానంటే చూడండి, సమ్మేషన్ సి వాట్ ఈజ్ అవర్ un హియర్? సి ఫస్ట్ ఎక్స్కి రాస్తాను. ఎలా రాస్తాను నేను ఇక్కడ? దిస్ ఈజ్ un ఈజ్ ఈక్వల్ టు un ఈజ్ 1 3 5. ఏంటిది? 1 3 5 1 3 5 సో ఆన్ 1 3 5. ఎక్కడి వరకు వెళ్తుంది? 1 3 5 ఏమని రాశాను? 2n మైనస్ 1 అని రాస్తాను. దీన్ని రాస్తున్నానండి. ఈ 1 3 5 ఉంది కదా, దీనికి రాస్తున్నాను. ర్యాబీస్లో ఇలా రాయాలి. ఇదేమవుతుంది? 1 3 5 ఏమొచ్చింది నాకు? 2n మైనస్ 1 అపాన్ 2 4 6 7. 2 4 6 7 2 4 6 7 ఏమొచ్చింది నాకు? 2 4 6 నాట్ 7, 2 4 6 ఏమొచ్చింది? 2n. ఎక్కడి వరకు? 2 4 6 so on till what? 2n. తర్వాత ఎక్స్కి రాస్తాను. ఎక్స్ పవర్ 3 5 7. ఎక్స్ పవర్ 3 5 7 దానికి ఏమొచ్చింది నాకు? 2n ప్లస్ 1 అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 అపాన్ ఎక్స్ డినామినేటర్లో ఏముంది మనకి ఇక్కడ? 3 5 7. ఓకే, 3 5 7 అంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ? 2n. ఎస్, 3 5 7. సపోజ్ ఫస్ట్ టర్మ్ నేను నెగ్లెక్ట్ చేశాను అనుకోండి, లేదంటే 1 3 5 7 అంటే 1 3 5 7 అంటే ఇదే కదా. అంటే ఏమొస్తుంది నాకు దానికి మళ్ళీ? 2n మైనస్ 1. ఓకే, దిస్ ఈజ్ 2n మైనస్ 1. ఇప్పుడు ఈ 2n మైనస్ 1 అన్ని టర్మ్స్ వచ్చింది కదా, అన్ని టర్మ్స్ రాశాను, రైట్? 2n మైనస్ 1. ఇండైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం చూడంగానే ర్యాబీస్ అని చెప్పేయచ్చు. ఓకే, కానీ మనం ఏం చేయాలి? డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లోకి వెళ్ళి un అపాన్ un ఎట్లాగో మనం చేయాలి. ర్యాబీస్లో un అపాన్ un ప్లస్ 1 దాన్ని మనం డిఎల్ఎంబర్ట్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ? ఐ నీడ్ టు
రైట్ un+1 un రాసాను un+1 కావాలి అంటే n ప్లస్లో n+1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు un+1 ఏమవుతుంది? un+1 1 3 5 సో ఆన్. ఇక్కడ 2n మైనస్ n ప్లస్లో n+1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే ఏంటిది? ఇదేమవుతుంది 2n + 2 - 1 ఇది. ఓకే, ఇక్కడ కదండి n+1 - 1 అంటే 2n + 2 - 1 అంటే 2n + 1 అవుతుంది. ఎక్కడి వరకు అవుతుంది ఇది? 2n - 1 దీని తర్వాత ఇది n టర్మ్ n+1 ఏమొస్తుంది? ఇది కూడా రాశాను n ప్లస్లో n+1 పెడితే నాకు ఏమొస్తుంది? 2 of n+1 2n + 2 - 1 2n+1. ఓకే, నెక్స్ట్ 2 4 6 2n దెన్ n ఈజ్ రీప్లేస్డ్ విత్ n తర్వాత వచ్చే టర్మ్ ఏంటిది? n+1 n ప్లస్లో n+1 రాస్తాను అప్పుడు ఏమొస్తుంది? 2n + 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ x⁴ ఏంటి? 2n + 1లో ఏం రిప్లేస్ చేస్తాను నేను? n+1 + 1 అంటే ఏంటిది? 2n + 2 + 1 అంటే 2n + 3 x⁴2n + 3 అపాన్ 2n - 1 అంటే n ప్లస్లో ఏం రాయాలి? n+1 2n + 1 - 1 అంటే 2n + 2 - 1 అంటే 2n + 1 ఇదేమవుతుంది? 2n + 1. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి. కానీ ఇది n+1 దీని ముందు n టర్మ్ ఉంది కదా 2n - 1 × 2n+1. ఓకే, నేను ఇప్పుడు 2n + 2 ఓకే నేనేం చేస్తాను? వాట్ ఈస్ అవర్ కండిషన్? యూ నీడ్ టు ఫైండ్ un upon un+1 అవునా? అంటే ఫస్ట్ un రాయండి 1 3 5 సో ఆన్. ప్లేస్ కావాలి రైట్? un upon un+1 un ఏది? 1 3 5 సో ఆన్ 2n - 1 x⁴2n + 1 upon 2 4 6 so on 2n into 2n - 1. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ అపాన్ డివైడెడ్ బై un+1 అంటే ఇది రివర్సింగ్ ఆర్డర్లోకి అవుతుంది. పైకి వస్తే ఏమవుతుంది? 2 4 6 సో ఆన్ 2n into 2n + 2 అపాన్ ఏమవుతుంది? 1 3 5 సో ఆన్ 2n - 1 2n + 1 x⁴2n + 3. ఇంకేముంది డినామినేటర్లో మనకి? 2n - 1 × 2n + 1 ఇది మొత్తం కదండి. ఈ టర్మ్ అంతా రాశాను. ఇప్పుడు కేర్ఫుల్గా క్యాన్సిల్ చేయండి. ఇదేమవుతుంది మనకి ఇక్కడ? 1 3 5 1 3 5 2n - 1 2n - 1 2 4 6 2 4 6 2n 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 - 1 2n - 1. ఓకే, ఈజ్ దర్ ఎనీ మోర్ క్యాన్సిల్? 2n + 1 2n + 1 ఇంకేమైనా ఉన్నాయండి? లేవు. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్స్? వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్స్ హియర్? డినామినేటర్ న్యూమరేటర్లో ఏమున్నాయి చూడండి. x⁴2n + 1 into 2n + 2 ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద డినామినేటర్? డినామినేటర్ ఓన్లీ x⁴2n + 3. దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు? ఎలా సింప్లిఫై చేయొచ్చు? x⁴2n + 1 కదండి, కింద x⁴2n + 3 కదా. నేను దీన్ని 2n + 1 into x² అని రాయొచ్చా? ఎందుకంటారా? రైట్ 1 బేస్ యాడ్ ద పవర్స్ ఇదేమవుతుంది? 3 అవుతుంది. 2n + 3 అవుతుంది. అందుకని నేను దీన్ని ఇంటూ x² అని రాస్తాను. అప్పుడు క్యాన్సిలేషన్ ఈజీ ఉంటుంది. అంటే నేను దీన్ని ఎలా రాస్తాను? x⁴2n + 1 into 2n + 2 upon x⁴2n + 1 into x² అంటే ఏమవుతుంది? దీస్ 2 గెట్ క్యాన్సిల్.
ఓకే, ఇప్పుడు మనకు ఏం టర్మ్ వచ్చింది చెప్పండి? 2n ప్లస్ 2 2n ఏమొచ్చింది? ఓకే, 1 సెకండ్. 2n ప్లస్ 2 ఓకే. సింప్లిఫై. ఇప్పుడు ఏమొచ్చింది నాకు? నౌ ఐ నీడ్ టు అప్లై ద లిమిట్స్ డైరెక్ట్ అప్లై చేయాలా ఆర్ ఎనీ వాట్ ఎన్ టర్మ్స్ క్యాన్సిల్ హియర్? ఎన్ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి. ఏం టర్మ్స్ ఉన్నాయి? యూ కెన్ టేక్ ఇట్ అవుట్. ద ఎన్ టర్మ్ 2n minus 1, 2n minus 1, 2n plus 1, 2n plus 1. What is the remaining term here? 2n plus 1. Okay. Any more cancellation terms here? Denominator lo oka term missing. See, once again I'll check it. 1, 3, 5. Okay, 1. చూడండి, ఇక్కడ 1 టర్మ్ మిస్సింగ్. ఏంటది? 2n plus 1 క్యాన్సిల్ అవ్వదు కదండి. 2n plus 1 క్యాన్సిల్ అవ్వదు కదా. అంటే ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ట్రా టర్మ్ 2n plus 1 కూడా ఉంది. ఓకే, 2n plus 1 ఇక్కడ ఈ టర్మ్ ఉంది. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్, ఫ్రమ్ ద న్యూమరేటర్ ఏమని రాయొచ్చు? n కామన్. ఓకే, now this will change it to 2 plus 2 by n, and this is n common 2 plus 1 by n into what is the remaining? x square. ఇదండి మన టర్మ్. ఈ టర్మ్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను? లిమిట్ nn క్యాన్సిల్, రైట్? ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n tends to infinite un upon un plus 1 మీన్స్ నేను లిమిట్ అప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 2 plus 2 by infinite. ఓకే, and another one is 2 plus 1 by infinite into x square. అప్పుడు ఇది ఏమవుతుంది? 2 by 2 into x square. అంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్? x స్క్వేర్. 1 by x స్క్వేర్. 1 by x స్క్వేర్ అంటే నాకు ఏ టర్మ్ అండి? దిస్ ఈజ్ un by un plus 1. లిజన్ కేర్ఫుల్లీ. బై డియలెంబర్ట్ రేషియో టెస్ట్. డియలెంబర్ట్ రేషియో టెస్ట్ నుంచి నేను ఏమని చెప్తాను? సపోజ్ లిమిట్ n tends to infinite un by un plus 1 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్. అంటే ఏంటిది? 1 by x స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఫ్రమ్ ద డియలెంబర్ట్ టెస్ట్ సమ్మేషన్ un ఈజ్ CGT కన్వర్జెంట్. ఎగ్జామ్లో అలా రాయొద్దు. ఓకే, కన్వర్జెంట్ అని రాయండి. కన్వర్జెంట్ అంటే ఏంటిది? ఇండైరెక్ట్గా మనం ఏమని రాయొచ్చు? 1 by x స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 1 కన్వర్జెంట్. డినామినేటర్ న్యూమరేటర్ అయితే ఏమవుతుంది? x స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 1 కన్వర్జెంట్ అవుతుంది. అప్పుడు లిమిట్ n tends to infinite un upon un plus 1 అంటే అది ఒక ఫైనైట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1 అంటే 1 by x స్క్వేర్ అనేది లెస్ దెన్ 1 అయినప్పుడు సమ్మేషన్ un అనేది ఏమవుతుంది? బై డియలెంబర్ట్ రేషియో టెస్ట్ రాస్తున్నాను, నాట్ రాబీస్. డైవర్జెంట్ అంటే దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేస్తే ఇలా అవుతుంది. ఇంకొకటి 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. టెస్ట్ ఫెయిల్స్. అవునా? టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు నౌ యూ నీడ్ టు అప్లై ద రాబీస్. టెస్ట్ ఫెయిల్ అంటే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ n సిరీస్ ఉందనుకోండి, 1 by some n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 ఉంటే పీ టెస్ట్ చేస్తాను, కంపారిజన్ టెస్ట్ నా కన్వీనియంట్ని బట్టి నేను చేస్తాను. కానీ ఇక్కడ దెర్ ఈజ్ నో పాజిటివ్ ఎన్ టర్మ్స్. అందుకని నేను ఏం చేస్తాను? ఇది చూడంగానే మీకు తెలిసిపోతుంది టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది డైరెక్ట్. ఎందుకంటే un by un plus 1 అనే వాల్యూలో మనకు ఓన్లీ ఎక్స్లోనే వచ్చినప్పుడు రాబీస్కి వెళ్ళిపోతాము. అది టెస్ట్ ఫెయిల్ అయిన కేసులో ఎలా చేస్తాము? x ఈజ్ ఈక్వల్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే నేను ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది? దీన్ని మనం ఏమని రాయొచ్చు? 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1.
ఓకే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. నేను ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను రాబీస్ టెస్ట్ చూద్దాం. రాబీస్ టెస్ట్ ఏమని చెప్తున్నాను నేను ఇక్కడ మీకు వాట్ ఈజ్ అవర్ రాబీస్ what is the condition for rabies limit n tends to infinite n into un upon un plus 1 minus 1 కావాలి. నేను దీనికోసం ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను సి హియర్ లిమిట్ n tends to n into un by un plus 1 హియర్ ఈ కేస్లో నేనేమని చేయాలంటే put x is equal to 1 here. Put x is equal to 1 నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సిరీస్ తీసుకొని ఇక్కడ ఈ సిరీస్ తీసుకుంటాను. ఏమొచ్చింది ఇక్కడ నాకు ఈ సిరీస్ ఓకే ఏమొస్తుంది ఇక్కడ సిరీస్ 2n plus 2 by 2n plus 1 into x square. ఇదేంటిది un by un plus 1 ఫైనైట్ పవర్స్ తీయనప్పుడు ఇందులో నేను x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది 2n plus 2 by 2n plus 1. చూడండి ఎప్పుడైనా ర్యాబీస్ చేసేటప్పుడు un by un plus 1లో n అనేది కామన్ తీయకముందు ఉన్నటువంటి టర్మ్లో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అందులో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ ఎక్స్ ఉంటుంది కదా ఎక్స్ అనేది 1 అంటున్నాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది 2n plus 2 minus 2n minus 2 అవుతుంది ఓకే upon 2n plus 1 LCM తీసాను into n. దీన్ని ఎలా రాస్తాను చూడండి. ఇప్పుడు సింప్లిఫై చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ 2n మైనస్ 2n ప్లస్ 2 ఓకే ప్లస్ 1 కదండి ఇది ప్లస్ 1 అంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ 2n క్యాన్సిల్ 2 upon 2n plus 1 into n ఓకే 2 upon un ఓకే ఇప్పుడు దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను ఫ్రమ్ ద న్యూమరేటర్ 1n ఫ్రమ్ ద డినామినేటర్ 1n దెన్ n కామన్ తీస్తే 2 plus 1 by n ఓకే n గెట్ క్యాన్సిల్. నేను లిమిట్ అప్లై చేశాను అనుకోండి లిమిట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది 0 అవుతుంది. 2 upon 2 అంటే ఏమొస్తుంది సారీ 2n plus 1 మనకి ఇంకొక టర్మ్ కూడా ఉంటుంది దట్ ఈస్ 2n plus 3 కూడా ఉంటుంది. ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 2n plus 3లో ఈ వాల్యూ ఏమొస్తుంది n కామన్ 2 plus 3 by n అప్పుడు ఏమొస్తుంది ఇంకొక 2 వస్తుంది ఓకే దట్ ఈజ్ వాట్ 1/2 వస్తుంది. అప్పుడు అదేమవుతుంది 1/2 అంటే 0.5 ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 దేర్ ఫోర్ ద సిరీస్ ఈజ్ డైవర్జెంట్ ఓకే అర్థమైంది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.